బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. ఓకే, ఈసారి మళ్ళీ ఎవరు సీఎం అవ్వచ్చు అనుకుంటారు? ఈసారి ఎవరు సీఎం అవుతారు? ఈసారి ఓటు కూడా వైఎస్ జగన్కే. ఎందుకంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు, ప్రజలను కూడా అందరినీ చూస్తున్నాడు. ఒక ఉండవాళ్ళు లేనివాళ్ళు అనుకోకుండా అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అందరికీ కాలేజీ వాళ్ళకి, ఇతర దేశాల్లో చదువుకునే వాళ్ళకి కూడా స్కాలర్షిప్లు అన్నీ బ్రహ్మాండంగా రియంబర్స్ అవన్నీ చక్కగా ఇస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్నాడు జగన్ గారు. ఇవాళకి ఏమి లేవు, పేరే ఉండేది, అన్ని పథకాలు ఉండేవి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు లోకల్ గవర్నమెంట్లు. ఈ జగన్ గారు 2019 వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, పిల్లలకు బామ్మఒడి కానివ్వండి, స్కూలు బాగు చేస్తాం కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే రైతు భరోసా కేంద్రం పెట్టాడు. ఇవరకు రైతుకి ఎరువు కావాలంటే మంగళగిరిలో, తాడేపల్లిలో, ఉండవల్లో వెళ్ళాల్సి వచ్చేది. ఈ రోజున ఏం లేదు, సచివాలయాలు పెట్టాడు, ఊళ్ళో రైతు భరోసా కేంద్రం పెట్టాడు, ఎరువులు ఇక్కడే, పురుగు మందులు ఇక్కడే, ఏది కావాలంటే అది. సున్నా వడ్డీలు బ్యాంకుల్లో కౌలు రైతులకి కార్డులు ఇచ్చాడు. లోకడ గవర్నమెంట్ ఒక కార్డు ఇవ్వాలి కౌలు రైతులకి, ఏదో వాళ్ళ అనుబంధంగా ఉండాలకి తెలుగుదేశం వాళ్ళకి జన్మభూమి అని పెట్టి వాళ్ళకి ఏదో ఇచ్చుకున్నాడు. మా బోటాడు వెళ్ళి అడిగితే 5,000 ఎత్తురా, 10,000 ఎత్తురా, నేను కార్డు ఇస్తామని లంచాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా పాదయాత్రలో జగన్ గారు తిరిగి అందరినీ, అన్ని కులాల వారిని కలిసి, అన్ని మతాలను కలిసి, వాళ్ళ సాధిక బాధ్యతలు అన్నీ తెలుసుకొని చక్కనైన సంక్షేమ పథకాలు అందేటట్లు నవరాత్రులు పెట్టి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాయంటే 55 నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు మన ఇండియాలో కూడా ఎవరో చేయలేని వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేని కూడా నవరత్నాలు పెట్టి 99.5% నెరవేర్చాడు ఇప్పటికి. అంటే జగన్ గారు ఉచిత పథకాలలో మంచులు సోంబేరు లేదని టీడీపీలు అంటారు కదా. పథకాలు మంచులు సోంబేర్లు చేస్తారని టీడీపీలు అంటారు కదా. సోంబేర్లు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళని వచ్చి అడగాలి. ఎక్కడో పంజాబ్లోనో, ఢిల్లీలోనో, అమెరికాలోనో ఉండి సోంబేర్లను చేస్తున్నాడు జగన్. ఈసారి ఓడించండి, పథకాలు అన్నీ నాశనం చేస్తున్నాడు, శ్రీలంక చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అని అంటున్నారు. చంద్రబాబు కూడా అంటున్నాడు. కానీ అది అన్నీ శుద్ధ అబద్ధం, ఎవరో నమ్మొద్దు. ఆయన చేసే పథకాలు రమ్మనండి, గ్రామాల్లోకి వచ్చి అడగమనండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలు అందరిని అడగమనండి. ఓసీ కూడా లేని వాళ్ళకు కూడా పథకాలు ఇస్తున్నాడు. ఏ కులాన్ని ఆపట్ల, ఏ మతాన్ని ఆపట్ల. మతాలు వద్దు, కులాలు వద్దు, మనంతా ఒకటే వర్గం అంటున్నాడు. చిన్నప్పుడు కింద వర్గం అంటే ఆయనకి చాలా ఇష్టం జగన్ గారికి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు, సచివాలయాలు పెట్టి, వాలంటీర్లను పెట్టి. దానికి కాదని మనం ఎవరినన్నా వచ్చిన సంవత్సరం 2 నెలల్లోనే లక్ష గవర్నమెంట్ జాబులు ఇచ్చాడు సచివాలయాలకి, వాలంటీర్లకి. ఏమండి, జాబులు ఇవ్వట్లేదు, పరిశ్రమలు రావట్లేదు అని చంద్రబాబు నాయుడు ఏడుస్తాడు. ఆయనకి ఇంకొక ఆయన దత్తపుత్రుడు అని ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏడుపు అదే. ఆయన కొడుకున్నాడు, మంగళగిరి కాలమంటే మందలగిరి అంటాడు. అలాంటి ఆయనకి కూడా 3 పదవులు ఇచ్చాడు. ఏ పంచాయతీ నెంబర్ కూడా గెలవనాడికి చంద్రబాబు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? 5 సంవత్సరాల్లో చెప్పమనండి. ఆంధ్ర రాష్ట్రాన్ని పలానా చేశానని చెప్పమండి. ఈ రోజున గుండె మీద చేసుకుని చెబుతారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, జగన్ కానీ. గడపకెళ్ళి నేను ఇది చేశాను, నన్ను చూసి ఓటేస్తారా, పథకాలను చూసి ఓటేయండి అని ఖచ్చితంగా చెబుతున్నాడు. వీళ్ళు ఎలాగదే వెళ్తాం, 4,000 ఇస్తా, 5,000 ఇస్తా, బెంచి కారు ఇస్తా, కిలో బంగారం ఇస్తా, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని చంద్రబాబు చెబుతున్నాడు. ఇవన్నీ బోటు కాలండి. 14 సంవత్సరాలు చేశాడండి. ఏమండి,
మహానుభావుడు చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసింది 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కూడా నిండలేదు అనుకుంటా. అలాంటి మహానుభావుడు పెట్టిన పథకాలని వాళ్ళ కుమారుడిగా జగను పాదయాత్ర చేసి పార్టీ పెట్టి సోనియా గాంధీ ఇండియా లెవెల్లో ఉన్న సోనియా గాంధీని గడగడలాడించి నువ్వేంటి పోమ్మా అని బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అందరూ వచ్చి దశనిర్దేశం చేసి వాళ్ళకి సహకారం చేసి అందరిని చేసి పాదయాత్ర చేసి అందరి బాధలు కనుక్కొని బ్రహ్మాండమైనగా పార్టీ పెట్టి గెలిచిన తర్వాత 17 గెలిచాడండి. 18 సీట్లలో ఒక్కటి కాంగ్రెస్కి పోయింది. అలాగే మళ్ళీ 14లో నిలబడ్డాడు. 14లో నిలబడి 67 గెలిచాడు. 67 గెలిస్తే తర్వాత ఏం జరిగింది? 67లో కూడా 23 చంద్రబాబు కొనుక్కున్నాడు. ఒకళ్ళు 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి లాగేసుకున్నాడు. అయినా కూడా జగన్ వెనకడుగు ఇలా ముందు అడుగేసాడు. వాళ్ళ నాన్న 2 అడుగులు ఎత్తి 6 అడుగులు వేసాడు. పౌరుషంగా 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన నిలబడ్డ కాడ ఎంత మెజార్టీ అండి, రికార్డు, ఇండియాలో రికార్డు అంట. అలాంటి మెజార్టీతో గెలిచి ఈరోజు వరకు 4 సంవత్సరాల 10 నెలలైంది. ఇక్కడ 2 నెలలే ఉండే ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో అయ్యే వరకు కొంచెం కూడా వాగ్దానం చేయని కూడా, నవరత్నాల్లో కూడా చెప్పని కూడా చాలా చేశాడు 50 దాకా. ఏమండి, అలాంటి మహానుభావుడిని ఎవరన్నా వద్దనుకుంటారా? పై వర్గాలు 2 వర్గాలు, రెడ్లు కమ్మ వాళ్ళు తప్ప కింద ఎస్సీ బీసీ మైనార్టీ ఇతర వర్గాలు అందరూ 65% ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పంకాకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పోయినసారి 151 సీట్ల కన్నా ఈసారి 170, 172 ఖచ్చితంగా వస్తాయని కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఈసారి జగన్ సీఎం కాలేడు, మేము మహాకూటమితో వస్తాం, జగన్ని తరిమి కొడతాం టీడీపీలు అంటారు కదా. మహాకూటమి వచ్చిన సముద్రం తలకిందులైన జగన్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకంటే పవన్ కలవనియండి, చంద్రబాబు పవన్ కలిసిన తర్వాత లోకేష్ మాటలు మాట్లాడినా బీజేపీ కూడా చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చినా వాళ్ళకి ఎంత అండి ఎన్నికలు ఎలా ఉంది? 38 చంద్రబాబుకి ఉన్నాయి %, 4% జనసేనకి, 1.5% బీజేపీ ఓట్లు. ఎలా గెలుపుతారు లెక్క అయింది? మొత్తం 3 కలపండి. ఈ మధ్య మహాతల్లి ఒక తల్లి వచ్చేసింది, రాజశేఖర రెడ్డి గారి పుత్రిక తిరుమల గారు. అన్నం మీద కోపంతో రుసరుసలాడుతా తెలంగాణ పోయింది, పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ పార్టీ అంది. నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ సీఎం అవుతాను, నన్ను నమ్ముకోండి అంది. అందరూ మహానుభావులు, డబ్బులు ఉండాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఆమె వెనకే తిరిగారు. ఎన్నికలు ప్రకటించారు. ఎన్నికలు ప్రకటించగానే పార్టీ రద్దు అంది. అదేంటమ్మా మేమంటే నమ్ముకుని కూకున్నాం మేము, నువ్వు సీఎం అవుతానన్నావు, ఎలక్షన్లో పోటీ చేద్దాం అంటున్నావు, ఏంటి అని అడిగితే అది నా ఇష్టం, నేను పెట్టిన పార్టీ అని రాజీనామా ఇచ్చి కాంగ్రెస్లో విలీనం చేసి తొత్తు అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. టీఆర్ఎస్ని అది చేస్తా ఇది చేస్తాను పీకేస్తాను, కేసీఆర్ నేను సీఎం అయ్యాక జైలు లేపిస్తాను, అదని ఇదని వాగింది. ఇక అవన్నీ పోని, తెలంగాణ పెట్టలేదు, తెలంగాణ సీఎం లేదు, వచ్చింది ఆంధ్రాకి. ఇక వెళ్ళింది అమ్మగారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి. ఏమండి, ఒక్క రక్తం బతుకుని పుట్టిన చెల్లెలు అన్నని అన్ని హింసలు పెట్టి జైల్లో పెడితే 60 నెలలు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళిందండి రాజీవ్ గాంధీ దగ్గరికి, సోనియా గాంధీ దగ్గరికి? సిగ్గు మర్యాద లజ్జ ఉందా ఆమెకి? నిజంగా ఈ రోజుని ఎంత బాధ వేస్తుందంటే మాబోటి అభిమానులకి చాలా బాధ వేస్తుందండి. ఇంకోటి, ప్రచారం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చి నేను ఆంధ్ర బిడ్డను అంటుంది. మళ్ళీ చూడండి, అసలు అక్కడేమైనా తెలంగాణ బిడ్డ, ఇక్కడేమైనా ఆంధ్ర బిడ్డ.
అధ్యక్ష పదవులు ఇచ్చారు. ఎవరో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి తుండు కప్పుకుంది. అమ్మా నువ్వు తుండు కప్పుకుంటాం కాదు, నీ అన్ననే ఎట్లయినా జైలు పంపించాలని చెప్పి పంపించారు వాళ్ళు. అదే దిశ మీద వచ్చి తుండు కప్పుకుంది. కప్పుకుండా కానించండి, నిజంగా అది మానవత్వం గల మనిషి కాదు ఆమె. అది అనుకోవడం తప్పు. ఆమె షర్మిల గారు అన్ననే అలాంటి మాటలు అనే ప్రసక్తి లేదు, అనకూడదు. ఎందుకంటే చాలా గౌరవంగా వాళ్ళు మొన్న వచ్చి శుభ్రాకి ఇచ్చి అమ్మా నేను దగ్గర పెట్టుకుంటున్నావు రమ్మన్నా అన్న అని బతిలాడినా కూడా ప్రతిపక్షంగా వెళ్ళి కలిసి ఆశీర్వదించి బహుమతులు ఇచ్చి వచ్చాడు. అలాంటి అన్నని ఈ రోజుని నీకు పరిపాలన బాగలేదు, నువ్వంతా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టలేదు. ఏమండి ఇవన్నీ చంద్రబాబు రాసిచ్చిన శిల్ప అన్నమాట. అదే శిల్పుని వచ్చి చదువుకుంటున్నాం అన్నమాట ప్రతిరోజు. ఇవాళ ఇంకోటి కొత్తది మొదలుపెట్టింది. మా అమ్మ నా పక్క ఉంటుంది, నీ పక్క రాదు, మమ్మ మనమ్మ కాదు మమ్మ. ఓ జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి నీకు చెబుతున్నా. మా అమ్మ నా పక్కనే ఉంటుంది. నేను ఇప్పుడైనా సరే నేను జైలు పంపించి తీరుతా, నేను ఇక్కడ కాబోయే సీఎంని అని శబ్దం చేసి చెబుతుంది. ఏమండి ఒక్కళ్ళన్నా ఉన్నారా? కాంగ్రెస్ అంటే చచ్చిపోయిందండి. ఆంధ్రాలో కూడా, తెలంగాణలో చచ్చిపోయినట్టు ఆంధ్రాలో కూడా చచ్చిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది కదా సార్, యథార్థంగా చెబుతున్నాను. చంద్రబాబు నిలబడకుండా అందరిని వాళ్ళకే ఇవ్వమన్నాడు. షర్మిల కూడా నిలబడకుండా అందరిని వాళ్ళకే ఇవ్వమంది. ఒక్కటే బీజేపీ అయింది. మొత్తం వీళ్ళందరూ గెలిచారు. అందుకని టీఆర్ఎస్కి తగ్గినాయి. లేకపోతే టీఆర్ఎస్ ఇన్ని అక్కడ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చాక ఆకట్లా ఎవరు సోనియా గాంధీను రాజీవ్ గాంధీ ఆ కడిగా అంట ఎవరో పార్టీ అధ్యక్షుడు అంట. ఓ బ్రహ్మాండంగా ఈ శివకుమార్ ఒకడు ఈ కర్ణాటకాడు, ఆడికి ముఖ్యమంత్రి తరణ కొడితే ఆడు సిగ్గు చరం లేకుండా ఉప ముఖ్యమంత్రి తీసుకుని చేస్తా షర్మిల గారిని ఎగదోసి అందరి మీద పంపించాడు. అయిపోయింది. రోజులు తెరుతుంది దిక్కుమాల తిట్లు. అయ్యో పొరపాటుని కూడా నేను చెబుతున్నానండి, కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా రావు.